ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా ప్రేమికులు వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రేమికులు కరెక్ట్గా నిలబడాలంటే ఏం చేయాలి? ప్రేమికులు వచ్చేసి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండాల్సిన సందేహాలు, సమస్యలు, వాళ్ళకి ఇద్దరికి కరెక్ట్గా నిలబడాలంటే ఏ విధంగా చేస్తే ప్రేమికులు కరెక్ట్గా నిలబడతారు అనేది మనం చెప్పబోతున్నాము. మరి ప్రేమికులు అంటే చాలామంది చాలా విధానాలుగా ప్రేమిస్తుంటారు. మరి ఒక్కొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తూనే ఉంటారు, కానీ ఆ ప్రేమ అది అలాగే ఉంటుంది. కళ్యాణం విషయానికి రాగానే ఒక సమస్యలు ఎదురవుతాయి వాళ్ళకి. కళ్యాణం విషయానికి రాగానే ఏమవుతుందంటే, ఇంట్లో మాకు ఉద్యోగం రాలేదు, లేదు ఇంట్లో నాకు ఉద్యోగం రాలేదు, ఇంట్లో కొంచెం బాగోలేదు, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు మా అమ్మ మా నాన్న అని పురుషులు కానీ స్త్రీలు కానీ చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించిన ప్రేమని కరెక్ట్గా ప్రేమించుకోకుండా ఏదో నార్మల్గా అలాగా ప్రేమించేసి దాన్ని తప్పించుకునే మార్గాన్ని ఎంచుకుంటారు. తప్పించుకునే మార్గం ఏంటంటే, ముఖముంగల చెప్పకుండా నేను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు నాకు అక్కర్లేదు అంటే బాధపడతావు అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఉద్యోగం రాలేదు, మా నాన్నకి ప్రమోషన్ రాలేదు, మేము ఇల్లు కట్టలేదు, మేము అది చేయలేదు ఇది చేయలేదని ఏదేదో కొన్ని చెప్తుంటారు. అంటే అది తప్పించుకుంటానికి. ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. ప్రేమ అంటే 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్కు చుట్టూ తిరిగి వచ్చినంత వరకే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యము తెలుసుకునేదే ప్రేమ. వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన ఒక భావ్యం అంటే, ఆయన ఎలాంటి వాడు, ఆయన మనస్తత్వం ఎలాంటిది, మరి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి లైఫ్ లాంగ్ వరకు నన్ను మంచిగా చూసుకోడా అని స్త్రీ అనుకుంటుంది. తర్వాత పురుషుడు కూడా ఈ స్త్రీని నేను ప్రేమిస్తే లైఫ్ లాంగ్ వరకు మాతో ఉండి ప్రశాంతంగా మాకు మంచి లైఫ్ ఇస్తుందా, లేకపోతే మధ్యలో ఏమైనా డిస్టర్బెంట్ చేస్తుందా అనేది వాళ్ళ మైండ్లో ఉండేది. కొన్ని సమస్యలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు ఏంటంటే, మనసుకి ఎక్కువగా సందేహాల వల్ల ఏది సెట్ కాదు. మనసు ప్రేమగా ఆలోచించినప్పుడే ఆ ప్రేమ పెరుగుద్ది. నువ్వు ఎప్పుడు మనసు సందేహిస్తావో ఆ ప్రేమ దక్కదు. ఎందువల్ల అంటే, ఈ ప్రేమ నిజమా కాదా, మరి నేను ప్రేమిస్తున్నాను, మరి నన్ను కరెక్ట్గా ప్రేమిస్తుందా లేదా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ప్రేమ అంటే ఒక నమ్మకం. మెయిన్గా ప్రేమ అంటే ఒక నమ్మకం. ఒకరి మీద ఒక నమ్మకం, ఒకరి మీద ఒక నమ్మకం కలిగితేనే ప్రేమ. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలగనప్పుడు నీకు అది ప్రేమ కాదు. ఆ విధంగా చాలామంది ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉంటారు. మరి ఈ ప్రేమ అనేది మాకు దక్కాలంటే మేము ఏం చేయాలి, ఏ పూజలు చేయాలి, ఏ వ్రతాలు చేయాలి అనేది చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటుంటారు. మరి ఏం చేస్తే మేము బాగుంటుంది ఏమిటా అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ మనకి దక్కాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన వెలుగు బంధం, జ్యోతి బంధం అనేది కొన్ని ఉంటాయి. ఆ జ్యోతి బంధంలో అనేది ఎంతవరకు పవర్ ఉందనేది మనం చూడాలి. అది చూడాలంటే ఆమె పేరు, అతని పేరు, ఇద్దరు పేర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, గోత్రనామాలు, వాళ్ళ ఏజీ మాకొక్కసారి పంపించినట్టుగైతే వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది, మరి వీళ్ళిద్దరి మనసులో మనస్తత్వం ఎలా పోతుంది, మరి వీళ్ళిద్దరి మధ్యలో లైఫ్ లాంగ్ వరకు ఉంటుందా, తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమను పక్కకు పెట్టేసి లేనిపోయిన చికాకులు పెట్టి
ఇబ్బంది పెడుతుంటారా, దానికి కారణం ఏమిటి అనేది ముందు జాతక చక్ర కుండలి వేసి దాన్ని అంజనంలో వేసి చూడాలి. ఆ అంజనంలో వేసి చూస్తే తమలపాకులో వేసి ఆ తమలపాకులో వేసేసి వాళ్ళిద్దరి పేర్లు రాసి తమలపాకు మీద వేసి చూడాలి. చూసినట్టుగా అయితే వాళ్ళిద్దరిలో ఉండాల్సిన సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మనకి తెలిసిపోతుంది. దానివల్ల ఏమి చేస్తే బాగుంటుందా అనేది కూడా మేము చూసి ఏ సమస్యకైనా కూడా మేము ఒక పరిష్కారం చేయగలుగుతాం. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతక పట్ల, మీ ప్రేమ పట్ల ఏమేమి జరుగుతుందో అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఈ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంలో మేడారమున మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి అక్కడ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారు మూలికలు తీసుకుంటాం. ఇలాంటి మూలికలు అంటే ఈ మామూలు మూలికలు కావు. పూజా బలం చేసి తపస్సు చేసి యజ్ఞం చేసి మేము ఈ వేరుని భూమిలో నుంచి పీకుతాం. ఈ వేరుని ఇది వచ్చేసి సామాన్యమైనది కాదు. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, ఉద్యోగానికి, సంతానానికి, భార్యాభర్తల సమస్యలకి, కుటుంబ సమస్యలకి, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పూజా బలం చేసి అందరికీ ఇస్తుంటాం. ఎందువల్ల అంటే మేము పూజా బలం చేసింది అందరికీ దక్కాలి. మేమిచ్చే వేరు సంజీవని అందరి దగ్గర ఉండేట్టుగైతే వాళ్ళకి అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతి కలిగేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి ఈ సంజీవ, వన సంజీవ, సభా సంజీవ, ఇది జనదిష్టి సంజీవ, ఈ సంజీవని మేము పూజ చేసి ఫ్రీగా మేము ఇవ్వగలుగుతాం. తప్పకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉండాల్సిన ఎవరన్నా ఉండవాళ్ళు, ఇప్పుడు మాది ఆఫీస్ వచ్చి హైదరాబాదు శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్య పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే ఈ వేరుని మేము ఫ్రీగా మీకు ఇచ్చి మీకు ఉండాల్సిన సమస్యలు అనేది మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. లేదు దూరం నుంచి మేము దూరంలో ఉన్నామండి, ఏరే ఊరిలో ఉన్నాము, మరి మాకు ఈ సంజీవ మాకు ఎలా దొక్కిద్దంటే మేము కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాం. తప్పకుండా మాకు ఒకసారి ఫోన్ చేసి మీ అడ్రస్ చెబితే మేము తప్పకుండా మీకు పంపిస్తాం. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. జై సమ్మక్క.